హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కొంచెం వాయిస్ ఏమైనా డిస్టర్బెన్స్ ఉంటే అడ్జస్ట్ చేసుకోండి. సో మనకు రీసెంట్గా వస్తున్న అప్డేట్ ప్రకారం టార్గెట్ ఇషాన్ కిషన్. సో ఇషాన్ కిషన్ కోసం చాలామంది అయితే చాలామంది అని కాదు, ఒక 3 టీమ్స్ అయితే చాలా ఇంట్రెస్టెడ్ ఉన్నాయి. ఎందుకు అంటే ఇషాన్ కిషన్ ప్రజెంట్ ఫామ్ బాగుంది. ఇండియన్ వికెట్ కీపర్, లెఫ్ట్ హ్యాండ్ ఓపెనర్, అగ్రెసివ్ ఆడుతాడు. ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్కి అట్లాంటి ప్లేయర్కి చాలా డిమాండ్ ఉంటుంది. దట్ టు యంగ్ ప్లేయర్, ఇండియన్ కోర్ కాబట్టి. మెయిన్గా వచ్చేసి ముంబై ఇండియన్స్ ఎందుకు అంటే ఫ్యూచర్ రోహిత్ శర్మ, ఇన్ కేస్ రోహిత్ శర్మ రిటైర్మెంట్ అయితే రోహిత్ శర్మ రిప్లేస్మెంట్ కోసం చూస్తున్నారు. వాళ్ళు ఆల్ క్యాష్ ట్రేడెడ్కి అయితే ఓకే ఉన్నారు. డెస్పరేట్గా ఉన్నట్టయితే రిపోర్ట్స్ వస్తున్నాయి. ఎలా అంటే మొత్తం క్యాష్ అయినా ఇచ్చేసి ఆర్ఎల్ విల్ జాక్సన్ రికల్టన్ అయినా చేసి ఇషాన్ కిషన్ తెచ్చుకుందామని చూస్తుంది. పాయింట్ వచ్చేసి వాళ్ళకు ఇషాన్ కిషన్ అవసరం లేదు. బికాజ్ లాస్ట్ సీజన్ రికల్టన్ బాగానే ఆడింది కీపర్. బట్ వాళ్ళకు వచ్చేసి ఇన్ కేస్ రోహిత్ శర్మ రిటైర్మెంట్ అయినా రికల్టన్ ఫామ్ లేకపోయినా కూడా ఇషాన్ కిషన్ని తీసుకుందామని చెప్పి వాళ్ళని ఎప్పుడైనా తెలిసిందే కదా, ముంబై ఇండియన్స్ ఎప్పుడైనా ఇండియన్ కోర్ స్ట్రాంగ్గా పెట్టుకుందామని చూస్తారు. అదే టార్గెట్లో వాళ్ళు ఉన్నారు. బట్ ఎస్ఆర్హెచ్ పెట్టిన లింక్ రూల్ ఏంటంటే వాళ్ళకు క్యాష్ ట్రేడ్ డీల్ అవసరం లేదు. ఇన్ కేస్ వాళ్ళేదని ప్లేయర్ని రిప్లేస్మెంట్ లైక్ తిలక్ వర్మని ఇచ్చి ఇషాన్ కిషన్ని తీసుకోమంటే మాత్రం ఎస్ఆర్హెచ్ వాళ్ళకి 100% ఓకే అంట డీల్. బట్ ముంబై ఇండియన్స్ వాళ్ళు తిలక్ వర్మని రిలీజ్ చేసే సిచ్యువేషన్లో లేరు. ఎందుకు అంటే వాళ్ళు ఇషాన్ కిషన్ కాదని చెప్పి మరీ మెగా ఆప్షన్లో తిలక్ వర్మని రిటైన్ చేసుకున్నారు. బికాజ్ ఆఫ్ ముంబై ఇండియన్స్ వల్లనే తిలక్ వర్మ ప్రజెంట్ స్టార్ అయినాడు. చెప్పలేము, ఇదైతే మేబీ కాకపోతుండొచ్చు డీల్. ఎప్పటి వరకు కాకపోతుండొచ్చు అంటే తిలక్ వర్మని ఇస్తా అని చెప్తేనే ఎస్ఆర్హెచ్ వాళ్ళు ఇషాన్ కిషన్ని వదులుతారు. ఎందుకంటే 2020 నుంచి ఇషాన్ కిషన్ని తీసుకుందామని చెప్పి ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ వాళ్ళు చూస్తున్నారు. సో ఇది మనం ఆల్మోస్ట్ నమ్మకపోతుండొచ్చు. అంటే రూమర్ ఉంది, బికాజ్ వాళ్ళు అప్రోచ్ అయినది నిజమే, వీళ్ళు పెట్టిన డీల్ నిజమే. కాకపోతే ముంబై వాళ్ళు మాత్రం తిలక్ వర్మని ఇవ్వడానికి ఇంట్రెస్ట్ లేరు. సో వాళ్ళు తిలక్ వర్మని ఇస్తలేరు కాబట్టి ఇషాన్ కిషన్ కూడా వీళ్ళు ఇవ్వదలుచుకోలేదు. సెకండ్ టీం వచ్చేసి కేకేఆర్ చాలా అంటే చాలా ఇంట్రెస్ట్. కేకేఆర్కు ఇషాన్ కిషన్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే లాస్ట్ సీజన్లో వాళ్ళ ఇద్దరు ఓపెనర్స్ క్వింటన్ డికాక్ అండ్ సునీల్ నారాయణ ఇద్దరు ఫెయిల్ అయ్యారు. సో వాళ్ళకి ఇప్పుడు ఇండియన్ కీపర్, యంగ్ కీపర్, ఓపెనర్ అయితే చాలా మంచిగా ఉంటుంది. దట్టు కెప్టెన్సీ కూడా కావాలి వాళ్ళకి. మెయిన్ ప్రాబ్లం అందరు స్టార్ ప్లేయర్స్ ఉన్నా కూడా కరెక్ట్ కెప్టెన్ లేడు. సో వాళ్ళకి ఇషాన్ కిషన్ వస్తే చాలా అంటే చాలా బెనిఫిట్ అవుతుంది. సో వాళ్ళు అయితే చాలా ఇంట్రెస్ట్ ఉన్నారు. కానీ ఎస్ఆర్హెచ్ వాళ్ళు తెలుసు, వాళ్ళు మంచి మాస్టర్ ప్లాన్లో ఉన్నారు. అసలు వాళ్ళు ఇషాన్ కిషన్ని వదిలేయాల్సిన అవసరం లేదు. బట్ వాళ్ళు ఏమంటారంటే వరుణ్ చక్రవర్తి ఆర్ రింకు సింగ్ ఇద్దరిలో ఎవరిని ఇచ్చినా కూడా వీఆర్ హ్యాపీ టు ట్రేడ్ విత్ యూ. అంటే మీకు ఇషాన్ కిషన్ ఇచ్చిన ఆర్ రింకు సింగ్ని ఇచ్చిన, వరుణ్ చక్రవర్తిని ఇచ్చిన, మేము ఇషాన్ కిషన్ మీతో ప్లేయర్ టు ప్లేయర్ ట్రేడ్ చేస్తామని చెప్పి వాళ్ళు డీల్ పెట్టినారు. బట్ ఇప్పుడున్న ప్రజెంట్ మెయిన్ కోరే ఆ ప్లేయర్స్ కేకేఆర్కి. సో వాళ్ళైతే యాక్సెప్ట్ చేస్తలే. ఇంకో రూమర్ వచ్చింది, అది మన వెంకటేష్ అయ్యర్ని ఇచ్చి ఇషాన్ కిషన్ తీసుకున్నాడు. వెంకటేష్ అయ్యర్ 24 crores బాస్, అసలు అన్వర్త్. ఇషాన్ కిషన్ 11 crores చాలా వర్త్ ప్లేయర్. సో అదైతే డీల్ జరగదు, 100% జరగదు. నెక్స్ట్ బట్ వాళ్ళు చాలా ఇంట్రెస్టెడ్ ఉన్నారు. ఎవరెవరితో అంటే కేఎల్ రాహుల్, సంజు శాంసన్, ఇషాన్ కిషన్, ఈ ముగ్గురు ప్లేయర్లో ఎవరు వచ్చినా తీసుకుందామని చెప్పి కేకేఆర్ చూస్తున్నారు. బట్ ముగ్గురు టీంలు కూడా డైరెక్ట్ క్యాష్ ట్రేడ్కి అయితే యాక్సెప్ట్ చేస్తారు. ఎవరో ఒక ప్లేయర్ కావాలని చూస్తున్నారు. బికాజ్ మళ్ళీ వాళ్ళ ఆప్షన్లకు వదిలినా కూడా ఆ ప్లేయర్ వస్తాడు రావడం తెలియదు. ఛాన్స్ మిత్తే మళ్ళీ ఛాన్స్ రాదు. సో చెప్పలేం, ఈ డ్రీల్ కూడా 50-50. నెక్స్ట్ టీం వచ్చేసి రాజస్థాన్ ఎందుకు అప్రోచ్ అయిందంటేనే తెలుస్తుంది మనకి. ఇక్కడ సంజు శాంసన్ రాజస్థాన్ నుంచి వెళ్ళిపోతున్నాడు. సంజు శాంసన్కి లైక్ రిప్లేస్మెంట్ లాగా ఇండియన్ వికెట్ కీపర్, బ్యాట్స్మెన్ కోసం ఇషాన్ కిషన్ని అప్రోచ్ అవుతున్నారు. వాళ్ళు కూడా ఆల్ క్యాష్ ట్రేడ్ అడుగుతున్నారు ఆర్ ప్లేయర్ రిప్లేస్మెంట్ అడుగుతున్నారు.
సో, ఎస్ఆర్‌హెచ్ వాళ్ళు దీనికి చాలా లైక్లీ ఉన్నారంట. సంజు శాంసన్‌ని తీసుకొని ఇషాన్ కిషన్ ఇద్దామన్నట్టు. బట్ ఇది ఎంతవరకు పాసిబుల్ అవుతదో లేదో తెలవదు. రాజస్థాన్ కూడా పర్ఫెక్ట్ ఫిట్ ఉంటది. ఇషాన్ కిషన్, సంజు శాంసన్, వై నాట్ సంజు శాంసన్ అని ఎస్ఆర్‌హెచ్ థింక్ చేస్తున్నారు. ఇన్ కేస్ ఎస్ఆర్‌హెచ్ సంజు శాంసన్ వస్తే క్రేజ్ అయిపోతుంది టీము. ఎస్ఆర్‌హెచ్ కూడా మంచి టీం అయిపోతది. సో, ఇది జరగడానికి 70-30% ఛాన్సెస్ ఉన్నాయి. సో, ఈ 3 టీమ్స్‌లో ఇషాన్ కిషన్ అవ్వబోతున్నట్టు న్యూస్ వస్తున్నాయి. బట్ మనకున్న రిపోర్ట్ ప్రకారం అసలు మనకు ఉన్న స్టాట్స్ ప్రకారం మనం చెప్పేది ఏంటంటే అసలు ఇషాన్ కిషన్‌ని రిలీజ్ చేయకపోవడమే బెటర్. బికాజ్ మనకు ఒకటే సీజన్ ఛాన్స్, ఇంకొక సీజన్ ఇషాన్ కిషన్‌కి ఛాన్స్ ఇస్తే మంచి ప్రజెంట్ మంచి ఫామ్‌లో ఉన్నాడు. ప్రూవ్ చేసుకోగలుగుతాడు. సో, ఇంకోటి అప్డేట్ వచ్చేసి ఏంటంటే ఎస్ఆర్‌హెచ్ మెయిన్ టార్గెట్ వచ్చేసి నెక్స్ట్ ఆప్షన్‌లో ఇన్ కేస్ సంజు శాంసన్ ఆప్షన్‌లోకి వస్తే సంజు శాంసన్‌ని ఆర్ సంజు శాంసన్ రాకపోయి ఉంటే ఆప్షన్‌లోకి వచ్చే క్యామరాన్ గ్రీన్‌ని టార్గెట్ చేద్దామని చూస్తున్నారు. చాలా అంటే చాలా ఇంట్రెస్టెడ్ ఉన్నారంట. చూడాలి మరి ఎవరు ఏ టీంలోకి వెళ్తారో. ఇట్లనే ఉన్నాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కా జెన్యూన్ అప్డేట్ చూస్తూ ఉంటాయి.